మష్రూమ్స్‌లో ఇలా జీడిపప్పు, పచ్చి బఠానీ వేసి కూర చేస్తే కనుక రెస్టారెంట్ స్టైల్‌లో గుమగుమలాడుతూ చాలా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా పచ్చి బఠానీలను ఒక 2 గంటల ముందు నానబెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని పావు కప్పు జీడిపప్పు వేసుకొని నీళ్ళు ఈ విధంగా తెరలేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మష్రూమ్స్‌ని శుభ్రంగా మట్టేమీ లేకుండా కడుక్కొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్పెషల్ అకేషన్స్‌లో ఇలాంటి కూర కనుక చేశారంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3, 4 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం ఒక పావు టీ స్పూను ఉప్పును వేసుకొని వేయించుకోండి. మీలో ఎంతమందికి మష్రూమ్ కూర అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు వెజ్లో ఏది ఆర్డర్ ఇస్తారు ఎక్కువగా అనేది కూడా కామెంట్ చేయండి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు పచ్చి బఠానీని వేసుకొని వేయించుకోండి. మనం ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయించట్లేదు. ఆ తర్వాత టమాటో ముక్కలను అంటే 3, 4 టమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోండి. మష్రూమ్స్ని 200 గ్రాముల ప్యాకెట్స్ని రెండింటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు నాటు పుట్టగొడుగులు దొరికితే కనుక అవి వేసుకుంటే కూర ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. మష్రూమ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం అంతా కలిసేంత వరకు వేయించుకుంటూ ఉండండి. తర్వాత కూర రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. తర్వాత 2-3 స్పూన్ల కారాన్ని మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఈ కూర ఫ్లేవర్డ్ రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని పేస్ట్ లాగా చేసుకొని 2-3 స్పూన్లు యాడ్ చేసుకోండి. బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. కూర గ్రేవీగా, గుజ్జుగా చాలా బాగా వస్తుంది కొబ్బరి యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకోండి. జీడిపప్పులు వేడి నీళ్ళల్లో నాని కూరలో చాలా టేస్ట్ని ఇస్తాయి. జీడిపప్పులు వేసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఒకసారి వేయించుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకోండి. ఇష్టమైన వారు పుదీనా ఆకును కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు నానబెట్టుకున్న నీళ్ళను కూడా ఈ కర్రీలో వేసుకుంటే నీరు యాడ్ చేసే పని లేకుండా బాగుంటుంది. మష్రూమ్స్లోని నీరంతా రిలీజ్ అయ్యి కూర చక్కగా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఓపెన్ చేసుకుంటే కూర చక్కగా రెడీ అయిపోతుంది. మష్రూమ్స్లో నీరు ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడకనివ్వండి. ఇందాక గరం మసాలా మనం ఏమీ వేయలేదు కాబట్టి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుంటే టేస్ట్ మరింత బాగా వస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ పులావు, కొబ్బరి అన్నము, బగారా రైసుల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, రోటీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి యూజ్ ఉన్న వారికి షేర్ చేయండి. రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.